నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. నేను అందుకోసమే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు ఎవరైతే పాపం మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక మీరు ఆలస్యం చేసినందుకు రైతులు ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఎకరానికి 500 చొప్పున బోనస్ ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు వచ్చే కళ్ళాల మీదకి వచ్చేటివి కూడా ఇప్పుడు వెంటనే మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి. మేము ఎక్కడైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో 490 సెంటర్లు ఓపెన్ చేయించినాను నేను మంత్రిగా ఉన్నప్పుడు. మన నియోజకవర్గంలో 100 సెంటర్లు ఓపెన్ చేయించాను. మీరు వెంటనే నియోజకవర్గంలో జిల్లాలో 490, మీరు ఇక్కడ 190 పాల్గొండ నియోజకవర్గంలో 100 సెంటర్లు ఓపెన్ చేసి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి మీ అందరి అర్థకారాలు చప్పట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. 500 వరకు బోనస్ తో మీరు కొనాలి, లేకపోతే మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు. ఇవాళ ఇగో నేను అడుగుతున్నా, నన్ను ఏమనుకుంటావో నీ ఇష్టం. ఇక బామ్మని అనుకుంటావా, అన్న అనుకుంటావా, తమ్ముడు అనుకుంటావా, బావ అనుకుంటావా, నీ ఇష్టం. నన్ను ఏమన్నా అనుకో. ఇక వల్ల నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళ 112వ రోజు అయింది. 100 మీద 12 రోజులు ఎక్కువైంది. మీరు 100 రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు. 112 రోజులైంది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటిదాకా ఎవరికైతే నువ్వు ఎకరానికి 5,000 ఇచ్చినావో వాళ్ళకు మళ్ళా 2,500 కలిపి ఇప్పుడు వెయ్యాలి. ఎన్నికల లోపలనే, పార్లమెంట్ ఎన్నికల లోపలనే. నువ్వు చెప్పింది 15,000 ఇస్తాను, ఒక పంటకు 7,500 అవుతుంది. అట్లనే ఎవరికైతే ఇయ్యలేదో ఇప్పటిదాకా వాళ్ళకి ఇప్పుడు వేసే 7,500 చొప్పున వేయాలి. పార్లమెంట్ ఎన్నికల లోపే వేయాలి, లేకపోతే నీకు ఓట్లు అడిగే హక్కు లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 500 రూపాయలు వరి బోనస్ కు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు వరి బోనస్ ఇచ్చి కొనాలి వెంటనే అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. దయచేసి రైతన్నలారా, ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోకండి. మీ కళ్ళాల్లోకి మా పార్టీ కార్యకర్తలు వస్తారు. మనందరం కూడా కలిసి మీ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిలదీయాలి. అప్పుడే మన బోనస్ ఈ పోరుబాట సఫలం అవుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.